सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची पूर्वे पूर्वे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर ओटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव।
తరములు పాడే చరితం వీడు కథనము పొగిడే కథనం వీడు పలుగాయాల దేహం వీడు అడగేయంగా వెలుపవుతాడు ఇక మొదలెడదామా
లుక్మా చెక్ చెక్మా కదలిక హార్ట్ బీట్ లో రేజులే లుక్మా చెక్ చెక్మా కదలిక హార్ట్ బీట్ లో రేజులే తగుమా సర తగుమా జనమిక గూస్ బంప్స్ తో ఊగెనే తన స్టైల్ కలా జనరేషనే రజినేషన్ అయినదే తన చూపు కలా యువనేషనే విజిలేసి ఆడెనే సూపర్ స్టార్ రా అండర్ ఎంట్రీ చూడరా మ్యాగ్నెటిక్ స్టైల్ రా మనవాడురా మునగాడురా సూపర్ స్టార్ రా వన్ అండ్ ఓన్లీ యారరా బ్యాడీ కళ్ళ డాడ్ రా తన వారికి పసివాడురా రణమా నీ తరమా జరగర నేమ ఫ్లేములా మారనే గగనం సరిసమమా శిఖరం గాలి కిందకే చేరనే మది వెలుగుమని ఏ మూలను ఒక తార మొలిచలే తన ఘన చరిత చాటేందుకే ధృవతార నిలిచలే సూపర్ స్టార్ రా అండర్ ఎంట్రీ చూడరా మ్యాగ్నెటిక్ స్టైల్ రా మనవాడురా మునగాడురా సూపర్ స్టార్ రా వన్ అండ్ ఓన్లీ యారరా బ్యాడీ కళ్ళ డాడ్ రా తన వారికి పసివాడురా
భగభగ మండేటి నిప్పుల దండై తెలుగుదేశము జెండా గుండెకు అండై తెలుగుదేశము జెండా గుండెకు అండై పీలేరు గడ్డ మీద పొద్దై పొడిసే ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు నడిసే ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు నడిసే ఓహో చంద్రన్న ఆశయాల వారధి మీరు మీ సేవకు ప్రణమిల్లను ప్రతి ఊరూరు తన మాటే ఒక తూటై కదిలిండురను బాట బయలెల్లి వస్తుండో బయలెల్లి వస్తుండో బయలెల్లి వస్తుండో కిషోరన్నరా పసుపు జెండనెత్తుకున్న యోధుని వన్నా సైకిల్ గుర్తు జెండలతో కదిలినోడురా నల్లాగి కిషోరన్న జనం మనసిరా బయలెల్లి వస్తుండో కిషోరన్నరా పసుపు జెండనెత్తుకున్న యోధుని వన్నా సైకిల్ గుర్తు జెండలతో కదిలినోడురా నల్లాగి కిషోరన్న జనం మనసిరా అమర్నాథు ఆశయాల పొట్టవో పొడుగు బలహీనులకు పొడిసే తొలి పొద్దువో పడుగు బలహీనులకు పొడిసే తొలి పొద్దువో నిరుపేదల గడపల్లో వెలిగవేగు చుక్కవో ఆకలన్న కంచంలో పెరుగన్న మైతివో ఆకలన్న కంచంలో పెరుగన్న మైతివో
romantic. The attitude of the nation, high in the sky. We are the new generation. The attitude of the nation, high in the sky. We are the new generation. Leader, leader, leader.
పరిపాలనా దక్షులు, దైవాంశ సంభూతులు, పూజనీయులు, గౌరవ పీలేరు శాసనసభ మొబైల్ కనెక్ట్ కావాలన్నా అలాగే కృష్ణమూర్తి గారు, రహంతుల్లా గారు, అలాగే శివమ్మ గారు, రమాదేవి గారు, తర్వాత గౌరవనీయుల సాధన గారు, రాజని గారు, అమరనాథ్ రెడ్డి గారు, కె రవి గారు, కిషోర్ నాయుడు గారు, మిగతా గారు, మీరందరూ కూడా వేదికలు అధిరోహించాల్సిగా కోరుతున్నా. ఏడి రమణరావు గారు వారు ఈ వేదికను అధిరోహించాలని కోరుతున్నాం. మార్కెటింగ్ శాఖ ఏడి గారు, త్యాగరాజు గారు, మొదటగా ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. తిమ్మాపురం గౌరవనీయులు తిమ్మాపురం రఘురామరెడ్డి గారిని కూడా వేదికను అధిరోహించాలని కోరుతున్నాం. రాష్ట్ర పాదయాత్ర బీసీ కన్వీనర్ గుట్టబాబు గారిని కూడా వేదిక పైన అధిరోహించాలని కోరుతున్నాం. శ్రీ గణనాథ పరపరం వాగీశ సురేశ వంశవర గుణ సంఘ తేగమని ముగులిచద బాగుగా పాలింపవయ్య పార్వతి తనయా దండమయా కరుణానిధి దండమయా నీకునప్పుడు దండము కృష్ణ. ఓం శాంతి శాంతి. త్యాగరాజు గారు సార్ రమణ. ఇప్పుడు త్యాగరాజు గారి ద్వారా గౌరవనీయుల పురం రామ్మూర్తి గారు కమిటీ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేపించాల్సిందిగా పెద్దలు కోరుతున్నారు. వారు సార్ ఆ చైర్మన్ గా ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి గౌరవనీయుల పురం రామ్మూర్తి గారి ద్వారా రామ్మూర్తి గారికి ప్రమాణ స్వీకారం చేపిస్తాను. సార్ దయచేసి అందరూ కూడా సభా నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై.
మోసే కార్యకర్త కుటుంబం ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ రోజు కిషోర్ కుమార్ రెడ్డి గారు చూస్తే కేవీపల్లి గాని, గుర్రంకొండ గాని, పీలేరు గాని, వాల్మీకిపురం అన్ని విధాల ముందున్న వ్యక్తి నల్లారి కిషోర్ గారు. నల్లారి కిషోర్ గారు గట్టిగా చప్పట్లు కొట్టంగా వస్తుంది. ఎందుకంటే నల్లారి కుటుంబానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక బ్రాండ్ ఉంది. ఏ రోజు రాజకీయాలు చాలా స్వచ్ఛంగా రాజకీయాలు కుటుంబం నల్లారి కుటుంబం. ఎందుకంటే పదవులు కొత్తగా నల్లారి కుటుంబానికి ఆ రోజు కీర్తిశేషులు అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి వ్యక్తి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అవునా కదా. ఈ రోజు వస్తే నేను కుప్పం అంతా డెవలప్ చేసిన లేదు నాకు తెలియదు, కానీ ఈ రోజు పీలర్ల 6 మండలాలు చాలా ముందుకెళ్లాయి. కలిగిరి వస్తే ఒక బెంగళూరు సిటీని తలపిస్తుంది. వ్యవసాయ పాలిటెక్నిక్ గాని, జేఎన్టీయూ గాని, సైనిక్ స్కూల్ గాని అన్ని చేశారంటే నల్లారి కుటుంబం. వ్యవసాయ మార్కెట్ చట్టంలోని కమిటీ చైర్మన్ గా, పీలర్ చైర్మన్ గా మా వ్యవసాయ శాఖ చట్టంలోని నియమ నిబంధనలకు మరియు ప్రభుత్వ ఉత్తర్వులకు మా శక్తి సామర్థ్యాల మేరకు కృషి చేస్తానని ప్రభుత్వ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వ్యవసాయ ప్రభుత్వం వారికి వ్యవసాయ మార్కెట్ కమిటీ పీలేరు పాలకవర్గ ఉపాధ్యక్షునిగా నియమింపబడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ చట్టంలోని నియమ నిబంధనలకు లోబడి నా శక్తి సామర్థ్యాల మేరకు కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేశాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు మార్క ఎం సుబ్బయ్య గారు, ఎం కృష్ణమూర్తి గారు, టి రహంతుల్లా గారు, శ్రీమతి శివమ్మ గారు, శ్రీమతి రమాదేవి గారు, శ్రీమతి సాధన గారు, శ్రీమతి రాజాని గారు, శ్రీ అమరనాథ్ రెడ్డి గారు, శ్రీ రవి గారు, శ్రీ కిషోర్ నాయుడు గారు, శ్రీమతి వనిత గారు, శ్రీమతి లక్ష్మీ కాంతమ్మ గారు, శ్రీమతి అనురాధ గారు వీరి చేత ఇప్పుడు ప్రమాణ స్వీకారం నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ పీలేరు పాలకవర్గ డైరెక్టర్లుగా నియమింపబడి వ్యవసాయ మార్కెట్ చట్టంలోని నియమ నిబంధనలకు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ పీలేరు యొక్క అభివృద్ధి కొరకు నా శక్తి సామర్థ్యాల మేరకు కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అలానే ఉండండి. ఇప్పుడు గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు గారి నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చినాక మనం నామినేటెడ్ పదవులు వేసుకోవడం జరిగింది. ఇక్కడ పీలేరుకి సంబంధించి ఈరోజు రామ్మూర్తి, సురేందర్ రెడ్డి ఇవ్వడం జరిగింది. మనము రైతులకు సంబంధించింది ఇది. మనము వీలైనంత వరకు ఇక్కడ మార్కెట్ కలిగిరి, కలకడ, గురవకొండ అవన్నీ బాగా జరుగుతాయి టమాటో మార్కెట్లు. ఇక్కడ పీలేరు ఆ విధంగా లేదు. కనీసం మనం వారం వారము మార్కెట్ డెవలప్ చేసి ఏదో విధంగా మనం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. విలువైన భూమి ఇక్కడ
ఇంత భూమి మార్కెట్ కమిటీకి ఉంది. ఇక్కడ ఎన్నో కోట్లు అవుతుంది. ఇప్పుడు ఇది ఎన్టీఆర్ క్యాంటీన్ కూడా ఇక్కడే పెడుతున్నాం. ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కూడా ఇక్కడే పెడుతున్నారు. దగ్గరలో అది కూడా అయిపోతుంది. 60 లక్షలు శాంక్షన్ అయింది. ఇక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు భోజనం చేయాలన్నా కూడా ఇబ్బంది లేకుండా అన్నా క్యాంటీన్ కూడా పెడుతున్నాం. ఎవరైతే పదవులు వచ్చినారో ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మనకు దేవుడు ఓట్లు వేసిండేది, ప్రజలు గెలిపించిండేది చంద్రబాబును కానీ మమ్మల్ని కానీ ప్రజలకు సేవ చేసేదానికి. మనం చెడ్డ పేరు తెచ్చుకోకుండా మార్కెట్ కమిటీ యార్డ్లో ముందు కొంతమంది మార్కెట్ చైర్మన్ ఉన్నారు ఇక్కడ, మామూలు వసూలు చేసేది షాపుల దగ్గర అంతా. అట్లా చెడ్డ పేరు తెచ్చుకోకుండా మనం అంతా కూడా మంచి పేరు తెచ్చుకొని వీలైనంత వరకు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా. పదవులు అనేది ఖచ్చితంగా అందరికి వస్తాయి. ఈ రోజు కాకపోయినా రేపు వస్తాయి. అందరూ కలిసిమెలిసి ముందుకు పోవాలి. మనం అందరం కూడా ఒకరిపైన ఒకరు అసూయ పెట్టుకొని అందరికి ఒకేసారి పదవులు రావు. ఇక్కడ పీలేరు బీసీ అయింది, ఈ రోజు వీళ్ళకి అవకాశం వచ్చింది. కలికిరి ఎస్సీ అయింది, వాయిల్పాడు ఓసీ అయింది. ఓసీ అయినా కూడా నిరంజన్ రెడ్డి మాకు వద్దని చెప్పింది. దానివల్ల ఆయన 4 మండలాలకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండేటప్పుడు ఉండేటప్పుడు ఇప్పుడు 2 మండలాలే మార్కెట్ కమిటీ చైర్మన్. పీలేరు కేవీపల్లి ఒకటి, కలగడ కలికిరి ఒకటి, గుడంకొండ వాయిల్పాడు ఒకటి. ఆడ బల్జా కమ్యూనిటీ నుంచి మన కోసు చంద్రను మన మార్కెట్ కమిటీ చైర్మన్ చేసుకోవటం జరిగింది వాయిల్పాడులో. ఇక్కడ రామ్మూర్తిని చేసుకోవడం జరిగింది, అక్కడ మాల్తీని చేసుకోవటం జరిగింది. కాబట్టి ఇది 2 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా ఈ టర్ము. 2 ఏళ్ళ తర్వాత వీళ్ళు ఎవరు ఉండరు, కొత్త వాళ్ళు ఉంటారంతా. మళ్ళా కొత్త టీము కలిగిరి కానీ పీలేరు కానీ వాయిల్పాడు కానీ ఇప్పుడు ఎవరికైతే పదవులు వచ్చినాయో వాళ్ళు ఉండరు. ఎవరు డైరెక్టర్లుగా కానీ చైర్మన్గా కానీ వైస్ చైర్మన్ ఎవరు ఉండరు. కొత్త టీం మళ్ళా వేస్తాం. ఆ రోజు ఏ క్యాస్ట్కి రిజర్వ్ అవుతుందో దాని ప్రకారం వేస్తాం. ఖచ్చితంగా మనం ఇల్లు కూడా దగ్గరలో స్టార్ట్ చేస్తాం. పీలేరులో కూడా అందరికీ ఇల్లు ఇచ్చేదానికి కార్యక్రమం మొదలు పెడతాం. ఏదైతే మనం మాట చెప్పినామో ఆ రోజు ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అందరికీ ఇల్లు కూడా పీలేరులో దగ్గరలో మొదలు పెట్టి ఎవరికైతే ఇల్లు లేదో అందరికి ఇల్లు కూడా ఇస్తాం. పీలేరులో ముందు ప్రభుత్వం లాగా 1.5 సెంట్లు పనికిరాకన్నా చేయరు. ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో 3 సెంట్లు భూమి కూడా ఇస్తాం మీకు. కాబట్టి ఈరోజు అందరూ కలిసికట్టుగా పీలేరు మండలం మీరు జీవితాంతం రుణపడి ఉంటాం. మా కుటుంబం కానీ నేను కానీ ఆ రోజు మమ్మల్ని ఆదరించినారు. కష్టకాలంలో మా పైన కేసులు పెట్టి ఎంతో ఇబ్బంది పెడితే కూడా వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు మమ్మల్ని అంతా కూడా మీరు ఆదరించినారు. 8,000 ఓట్లు మెజారిటీ పీలేరు మండలం వచ్చింది. కాబట్టి మీకు రుణపడి ఉంటాం జీవితాంతం. ఇంకా మనం ఏం చేయాలన్నా కూడా సిమెంట్ రోడ్డు కూడా చాలా శాంక్షన్ చేశాం. ఇప్పుడు పీలేరు టౌన్కు కాలువలు కానీ సిమెంట్ రోడ్లు కానీ మనం చేసుకున్నాం. ఇంక ఏం చేసే బాధ్యత నాది. మీరంతా మా కుటుంబం, పీలేరు మండలం అంతా కూడా మా కుటుంబం లాగా. వేరే మీరు వేరే మేము వేరే కాదు. కాబట్టి పదవులు ఇంకో మా ఎంపీటీసీలు ఉన్నాయి, సర్పంచులు ఉన్నాయి, జడ్పీటీసీలు ఉన్నాయి. ఒకవేళ రేపు మున్సిపాలిటీ కావచ్చు పీలేరు మున్సిపాలిటీ అయితే రేపు కౌన్సిలర్గా నిలిపే అవకాశం చాలా మందికి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా రేపు ఎవరికైతే కష్టపడతారో ఖచ్చితంగా పదవులు ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తాయి అందరికీ. ఇంకా మహిళలకు ఏమన్నా మీకు ఏం కావాలో కూడా దయచేసి మీ సొంత తమ్ముడు అనుకోండి. మీరు ఎప్పుడైనా నా ఇంటికి రాండి కలికిరికి. నేనైనా పీలేరుకి ఆఫీస్కు వారానికి 2 నెలలు వచ్చి కూర్చుంటాను. నేను కూడా మనం మొన్న మహానాడు కూడా అందరూ కష్టపడినాం. కొంతమంది చేరిందచ్చు, కొంతమంది చేరకపోయిండొచ్చు, అంతే. పోయే బాధ్యత మంది పోయినాం. 1,000 లక్షల మంది వచ్చిన దానివల్ల చాలా మంది పాపం దగ్గరికి వచ్చినారు కానీ మీటింగ్ రాలేకపోయినారు. అందరూ కృతజ్ఞతలు. మహానాడు సక్సెస్ చేశారు. మన పీలేరు కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా దగ్గర 10,000 మంది పోయినాం. మనమంతా కూడా పీలేరు మండలం కూడా బ్రహ్మాండంగా వచ్చినారు మీరు అందరూ కూడా. మా నాయకులు కూడా ప్రతి ఒక్కరికి రుణపడి ఉన్నా. అందరూ బండ్లు పెట్టి బస్సులు జీపులు అన్ని పెట్టి ప్రతి గ్రామం నుంచి వచ్చినారు. పీలేరు టౌన్లో కానీ పల్లెలు కానీ అన్ని తావల నుంచి. కాబట్టి జీవితాంతం మీకు రుణపడి ఉంటా. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇంకా మనం ముందుకు పోదాం. రేపు ఇంకేమేం కావాలో మన కాన్స్టిట్యూన్సీ ఖచ్చితంగా చేసుకున్నాం. 5 ఏళ్ళు వైసీపీ పరిపాలనలో పట్టించుకునేది లేదు. భూదందాలు, భూ ఆక్రమణ, దౌర్జన్యాలు, కేసులు అవి తప్ప. ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలా తల్లి? దౌర్జన్యాలు ఎవరు చేయటంలే, ఊరోరు భూమి ఎవరు ఆక్రమించటంలే. ఆడి వరకన్నా ఉంది కదా. పోలీసు కూడా గట్టిగా చెప్పినా నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి. సాయంత్రం అయితే గంజాయి బ్యాచ్ తాగుబోతు రోడ్లపై రాకూడదు, ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండమని చెప్పి నేను సీఏ గారికి కానీ ఎస్ఐ కానీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా కూడా లా అండ్ ఆర్డర్ వరకు పీలేరులో బాగా మెయింటైన్ చేయాల్సిన అవసరం మనం ఉంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే మీరు మహిళలు ఎప్పుడు బయట వచ్చినా కూడా మీకు సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో అందరం ముందుకు పోదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరూ దయచేసి ఫోన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎవరు బాగుంటున్నా అందరూ ఫోన్ చేసుకొని ప్రతి ఒక్కరు పోవాల్సిందిగా కోరుతున్నాం.
వంచి ఎరగడే తలదించి నడువడే తల పడితే వదలడే తన పేరు విజయుడే దిక్కుల్లోని ఆనందాలు అన్ని అరచేత పాలేనంట అత్యాస లేకుంటే పేరాస లేకుంటే ఐశ్వర్యమేనంట అరే కొన్నాళ్ళు ఎండలు కొన్నాళ్ళు వానలు వస్తుంటే చాలంట 100 ఏళ్ళు వద్దంట పోయేదాకా బతుకు సాగిపోవాలంట ప్రతిదీ నీతోనే నీతోనే బ్రతుకంతా మాది నీదే అడుగే నీతోనే నీతోనే అడిగేది ఏది లేదే భోగి 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 కచ్చాలన్నీ వెలిగిలాగి భోగి 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 కాచిన చాపచ్చిరేగి భోగి 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 కచ్చాలన్నీ వెలిగిలాగి భోగి 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 కాచిన చాపచ్చిరేగి ఏమెంత తెచ్చావు ఎట్టా తెచ్చావు ఎంత తెచ్చావు ఎందుకు తెచ్చావు తెచ్చిందంతా ఇచ్చెయ్యాలి ఖాళీగానే పైకెళ్ళాలి భోగి 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 అలా మంచి ఎర్రగడే తల దించి నడువడే తల పడితే వదలడే తన పేరు విజయుడే ప్రాణం పోతున్నా వస్తున్నా పొగరు విడడు